అందరికీ నమస్కారం. స్వాగత సుమాంజలి. తెలుగు భాషా అభిమానులందరికీ కూడా స్వాగత సుమాంజలి. ఆంగ్ల మాధ్యమంలో చదివి తెలుగులో కాస్త ఇబ్బంది పడుతున్న మిత్రులకు ఈ వీడియోలు ఉపయోగపడుతున్నాయి. ఈరోజు తెలుగులో సరళమైన సంభాషణ. మిత్రులారా, ఈ మధ్యకాలంలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో తెలుగును బాగానే ఉపయోగిస్తున్నారు. అయితే ఒక కొద్ది శాతం మేర తప్పులు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏమంటే గూగుల్లో ఒక రకమైన సౌకర్యం ఉండడం, వాయిస్ టు టెక్స్ట్. మనం మాట్లాడితే తెలుగు పదాలు రావడంతో చాలామంది ఏం చేస్తున్నారంటే మాట్లాడేసి అది ఎలా ఉంటే అలాగ పంపించడం జరుగుతుంది. అది ఏమాత్రం మంచిది కాదు. మనం తెలుగు నేర్చుకుంటున్నామంటే ఆ తెలుగు పదాలు సరైనవైతే పంపాలి. అందరూ చూస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా తక్కువ పదాలతోటి సరళంగా ఉండేటట్టు మనం పంపించుకోవడం మంచిది. మిత్రులారా, అలాంటి కొన్ని పదాలు ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరూ కూడా ఈ కోవిడ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దగ్గర ఉండడం చాలా శ్రేయస్కరం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళేటప్పుడు ముసుగు, నోటికి మాస్క్ ధరించడం చాలా ఉత్తమం. కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ ఈ రోజున మనం ప్రారంభించుకుందాం. ఇక్కడ మనం చిన్ని పదాలతోటి చిట్టి ఇప్పుడు పిల్లలు చిన్న అడుగులు వేస్తూ ఉంటారు, చిట్టి పొట్టిగా. అది అందరికీ తెలుసు. ఎంతో చక్కగా మనం చిట్టి పొట్టి మాటలు, చిట్టి పొట్టి చిట్టి అడుగులు, చిట్టి అడుగులు. మిత్రులారా, డిజిటల్ పెన్ను ఉపయోగించినందువల్ల ఈ యొక్క రైటింగ్ సరిగా రాదు, అర్థం చేసుకోవాలి. కాబట్టి అంత గుండ్రంగా రాకపోవచ్చు. కానీ ఇక్కడ మనం అక్షరాలు చిట్టి అడుగులు, చిట్టి పొట్టి మాటలు, చిట్టి పొట్టి ఓ రాసాం అనుకోని తప్పు అవుతుంది. పొట్టి, చిట్టి పొట్టి మాటలు వింటుంటే చాలా మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాగే మనం చిన్న పదాలతోటి, చాలా చిన్న పదాలు, బాగా పెద్ద పదాలు కాకుండా చిన్న పదాలతోటి మనం పలకరించాలి. ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, చక్కగా. ఆ పలకరింపులోనే ఒక తీయతనం కనిపిస్తుంది. ఏం చేస్తున్నారు, ఏం దీర్ఘం ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, చేస్తున్నారు, దీర్ఘం ఉండాలి. అమ్మగారు ఎలా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారు అనుకోండి, దానికి అమ్మగారు, లేకపోతే ఆంటీ, నాన్నగారు ఎలా ఉన్నారు. అటువంటి పదాలు మనం చక్కగా వారిని ఉపయోగించుకోవాలి. అలాగే సాధారణంగా రైటింగ్ ఉపయోగిస్తాం, కానీ ఇది కూడా మనం క్షేమంగా ఉన్నారు, ఉన్నాము, అలాంటి పదాలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే మా ఇంటికి రండి, మా ఇంటికి రండి.
లేకపోతే ఆహ్వానిస్తున్నాము, ఆహ్వానం. ఇది పదం చాలా జాగ్రత్తగా రాయండి. ఆహ్వానం. దీనికి మనం కొంత చేర్చొచ్చు. ఆహ్వానిస్తున్నాము, ఆహ్వానిస్తున్నారు, అలాంటి పదాలు మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా మనం అండి పదాలు ఉపయోగించుకుంటాం. ఎలా ఉన్నారండి, ఎలా గౌరవపదంగా మనం మాట్లాడుతుంటాం కాబట్టి ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారండి, మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు. ఒకవేళ అండి అంటే చివరన అండి చేర్చుకోండి. వస్తారు లేకపోతే వస్తారండి. మీకోసం ఎదురు చూస్తున్నాము, మీకోసం లేదా తన కోసం. ఎదురు చూస్తున్నాము, ఎదురు చూపులు, ఎదురు చూస్తున్నాము. ఇలా చిన్న చిన్నగా మాటలు కలుపుకుంటూ వెళ్ళాలి. అలాగే ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు, ఏదైనా వస్తువు, ఆ వస్తువు మీ దగ్గర ఉందా, లేకపోతే పలానా బుక్, ఆ పుస్తకం పేరు రాసి ఆ పుస్తకం మీ దగ్గర ఉంటే పంపించగలరు, పంపించండి. ఇలా పదాలు కూర్చుకుంటూ చేర్చుకుంటూ ముందుకి వెళ్ళాలి. అలాగే విద్యార్థులు ఈ గ్రూపుల్లో సారు మెసేజ్ చేశారా, ఈరోజు నోట్స్ పెట్టారా అని అడుగుతూ ఉంటారు. తెలిసిన విషయమే. ఇక్కడ మనం గమనిస్తే నోట్స్, ఉదాహరణకి నోట్స్ ఇలా రాసి నోట్స్ అని రాస్తాము. ఈరోజు గ్రూప్లో నోట్స్ పోస్ట్ చేశారా, పోస్ట్ చేశారా, నాకు పంపించండి. అలాగే ఈ మధ్య ఫోన్ సంబంధించి నెట్ పని చేయడం లేదు. నెట్, ఇంటర్నెట్, సింపుల్గా నెట్ అని మనం ఉపయోగించుకోవచ్చు. నెట్ పని చేయడం లేదు, పని చేయడం లేదు కాదు, లేదు. డేటా అయిపోయింది, డేటా. చూడండి, ఇది సరైనదేనా? డేటా. మనం ఏమని పలుకుతున్నాము? డేటా. అయిపోయింది, అయిపోయింది. ఇక్కడ ఇటువంటి అక్షరాలు వచ్చినప్పుడు గమనించాలి, ఈ పలుకుతాము కానీ ఈ రాయం. మధ్యలో ఎప్పుడు కూడా ఇవి ఏదైనా పదంలో ఆ కానీ, ఆ కానీ, ఈ కానీ, ఈ కానీ, ఊ కానీ, ఊ అచ్చులన్నీ కూడా ఇవి మొదటే వస్తాయి ఓ పదంలో. ఏ పదం తీసుకున్నా మధ్యలో రావు.
అర్థమైందండి. కాబట్టి ఇవి అలాంటివి వచ్చినప్పుడు మధ్యలో ఈ రాస్తాం, ఇలాంటి ఈ ఇక్కడ మనం రాయడం జరిగింది. మీరు గమనించాలి. అలాంటి పదాలు ఏమైనా వస్తే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే వర్క్ పూర్తయిందా, ఏదైనా వర్క్ ఇస్తారు, వర్క్, దాన్ని మనం ఇలా రాయొచ్చు. వర్క్ పూర్తయింది, పూర్తయింది. ఆ సాంగ్ పోస్ట్ చేయండి. ఆ సాంగ్ అంటే మనం ఆంగ్ల పదాలు కూడా వినియోగిస్తున్నాం కాబట్టి అదే పదాన్ని తెలుగులో మనం పంపించవచ్చు. పోస్ట్ చేయండి అనే దానికి దీనికి దీర్ఘం లేకుండా ఉంటాయి. అదే ఫోన్ అనుకోండి, ఫోన్ అయితే మాత్రం కంపల్సరిగా కింద ఇది ఉండాలి. సరేనండి. ఆ విధంగా మనం అంటే సాధారణంగా ఇంగ్లీష్లో పిలో వచ్చేది మన పక్కన తీసుకోవచ్చు. పక్కని హెచ్ ఇలా వచ్చినప్పుడు ఇలాంటి ఒత్తుపా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే టీకి సిహెచ్ అలాగా పదాలు మీరు ఆంగ్ల పదాలు ఏవైనా ఉంటే అటువంటి పదాల్లో ఎటువంటి సందేహం లేకుండా రాసేయచ్చు. ఇక ఎవరైనా మంచి పిక్చర్ని పోస్ట్ చేస్తారు, అది బాగుంది, చక్కగా తెలుగు పదాలు చాలా బాగుందండి అన్నారనుకోండి, చాలా వాళ్ళు సంతోషిస్తారు. చాలా బాగుందండి, చాలా బాగుంది, లేకపోతే బాగుందండి, చక్కగా ఉంది, చాలా అందంగా గీశారు, అందంగా ఏం రాస్తాము, రాస్తామా చూసుకోండి. ఇక్కడ గీశారు, ఇది రాస్తామనుకోండి గీచారు వస్తుంది. కాబట్టి అందంగా గీశారు. లేకపోతే ఒకవేళ కెమెరా అయితే అందంగా తీశారు. వర్ణించారు. కొన్ని పదాలు మనకి కథలు రాస్తూ ఉంటారు, కవితలు రాస్తూ ఉంటారు చక్కగా. అలాంటప్పుడు వర్ణించారు. వర్ణించారు. లేకపోతే చాలా జాగ్రత్తగా చెప్పారనుకోండి, విశ్లేషించారు. లేకపోతే విడమర్చి చెప్పారు. ఇలా వారికి మన యొక్క స్పందన ప్రతిస్పందన ఉండాలి. అప్పుడే వారికి కూడా చాలా సంతోషం కలుగుతుంది. సంతోషంగా ఉంది, సంతోషం. ఈ పదాలు చక్కగా ప్రతిసారి ఉపయోగించవచ్చు. సంతోష సమయంలో సంతోషంగా ఉంది, మీరు త్వరగా కోలుకున్నందుకు సంతోషంగా ఉంది, మీరు ఏదైనా సాధించినందుకు ఆనందంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇలాంటివన్నీ కూడా మనం వ్రాయచ్చు. అలాగే ఈ మధ్య కొన్ని జరిగిన సంఘటనలకు సంబంధించి కానీ, ఏవైనా ప్రభుత్వపరంగా పథకాలకు సంబంధించి కానీ వారికి తెలిసిన వెంటనే కొంతమంది ఫేస్బుక్లో వాయిస్ మెసేజ్ తెలుగులో పెట్టేస్తున్నారు. అంటే వాయిస్ టు టెక్స్ట్. ఫలితాలు ప్రకటించారు 10వ తరగతి అనగానే ఇక్కడ 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. ఇలాగా మనకి ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇది పద్ధతిగా ఉండదు.
10 పర్లేదు, 10వ తరగతి అయినా పర్లేదు అనుకోండి. ఇది పెద్ద బాదు. 10వ తరగతి లేదు, తరగతి. ఇక్కడ ఫలితాలు, వచ్చాయి. చివరగా రాదు, మధ్యలో రాదని చెప్పాను. ఇది వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించింది, ప్రకటించింది. ఏదో పథకం ప్రకటించారనుకోండి, ప్రకటించింది ప్రభుత్వం అయితే, లేకపోతే ప్రకటించారు. అలాగే నోటిఫికేషన్, నోటిఫికేషన్, నోటిఫికేషన్. వెలువడింది. నేను అప్లై చేశాను, నేను అప్లై చేశాను. వివరాలు పంపిస్తాను, వివరాలు. ఇలా మనకి చాలా వరకు నోటి ద్వారా పలకడం, అలాగే టీవీ వార్తల్లో చెప్పినప్పుడు ఎలా పలుకుతున్నారో చూడడం, అలాగే ప్రధానమైన అంశాలు చూడడం, అలాగే పత్రికల్లో ప్రతి పదాన్ని ఒకసారి పరిశీలించండి. పరిశీలిస్తే తెలుగు సాధారణంగా వచ్చేస్తుంది. ఇలాగా రోజువారీ జీవితంలో మనకి తరచుగా ఉపయోగించే పదాలు మీరు ఒక పుస్తకంలో నోట్ చేసుకోండి. తప్ప రైట్ అన్న తర్వాత ఒకసారి నోట్ చేసుకుంటే ఏ పదాలు తప్పు వస్తాయని నోట్ చేసుకుంటే మీరు స్వతహాగా నేర్చుకోవడం, లేకపోతే తెలిసిన వారి దగ్గర దాన్ని సరిదిద్దుకోవడం, లేకపోతే పేపర్లో వచ్చేటప్పుడు, దినపత్రికలో వచ్చేటప్పుడు దాన్ని సరి చేసుకోవడం వంటివి చేయొచ్చు. మీరు చక్కగా తెలుగులో ఇంకా నిష్ణాతులు అవుతారని, వీటి ముఖ్యంగా తప్పులు లేకుండా పోస్ట్ చేయడం నేర్చుకోండి సామాజిక మాధ్యమాల్లో. మీ అందరూ కూడా తెలుగు బాగా నేర్చుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు.